హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్టోరీలోకి వెళ్ళినట్లయితే చింటూ రోహిణి కన్న కొడుకే అని నిజం తెలుసుకున్న మామగారు. అసలు ఏం జరిగింది? ఎలా తెలుసుకున్నాడు? అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక బాలుకైతే 3 రోజులు విశాఖపట్నం చుట్టూ ట్రిప్ అయితే రావడంతో తను ఆ ట్రిప్ మీదైతే తను వెళ్ళిపోతాడు. ఇక మీనా అయితే తనకు పూల ఆర్డర్ వచ్చింది. పూల ఆర్డర్ రావడంతో తను డెకరేషన్ బాగా చేయాలని, ఎలా చేయాలి ఆలోచిస్తూ ఉంటుంది. తను ఏ విధంగా డెకరేషన్ చేస్తే తనకు మంచి పేరొస్తుందా అని ఆలోచిస్తూ కూర్చుంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళ అత్తగారైతే, "ఏంటి మీనా టిఫిన్ ఏం చేశావు? టిఫిన్ ఏం చేయకుండా ఏంటి పుస్తకం, పెన్ను పట్టుకొని కూర్చున్నావు? మాకేమైనా ఇంత వండి పెట్టేదుందా? లేకపోతే నీ పనిలో నువ్వే ఉంటావా చెప్పు" అని చెప్పి అనటంతో, "అదేం లేదు అత్తయ్య గారు. నేనైతే పొద్దున్నే టిఫిన్ అనేది చేసేసాను. నాకు పని ఉంది. అందుకే నేను ఇక్కడ కూర్చున్నాను. మీకు టిఫిన్ అయితే అక్కడ పెట్టాను డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని తినండి" అని చెప్పి అనటంతో, "నేను పెట్టుకొని తినాలా? వచ్చి వడ్డించురా" అని చెప్పేసి వాళ్ళ అత్తగారైతే అంటుంది. "సరే అత్తయ్య వడ్డిస్తాను" అని చెప్పేసి మీనా అయితే వెళ్ళి వాళ్ళ అత్తగారికైతే వడ్డిస్తుంది. అంతలోకే అక్కడికి వచ్చిన రోహిణి, మనోజ్ అయితే, "నాకు కూడా ఏం టిఫిన్ చేశావు? అయినా నేను ఈరోజు ఈ టిఫిన్ తినను. నాకు ఈరోజు పూరి తినాలనిపిస్తుంది" అని చెప్పేసి మనోజ్ అనడంతో, "నువ్వు ఎప్పుడు సాంబార్ ఇడ్లీయే చేస్తూ ఉంటావు. పూరి కూడా చెయ్యొచ్చు కదా! అందరూ ఉన్నారు కదా! తలోకటి నచ్చుతుంది" అని చెప్పి అనడంతో, "నేను అంత ఖాళీగా ఏం లేను అత్తయ్య గారు. అయినా నేను ఎన్నిసార్లు చెప్పాను, వాళ్ళ భార్య ఉంది కదా! వాళ్ళ భర్తకి ఏమి ఇష్టమైతే అది చేసి పెట్టుకోమనండి. నేనైతే మా అత్తగారికి, మా అమ్మగారికి, మా ఆయనకి ఏమిష్టమో అవే చేస్తూ ఉంటాను. వాళ్ళకి నచ్చినవి ఆళ్ళ భర్తలకి, ఆళ్ళ పెళ్ళాలు వండుకొని పెట్టుకోమనండి. నాకైతే అంత ఖాళీ లేదు" అని చెప్పేసి మీనా అయితే అంటుంది. "ఏంటి మీనా గొంతు లెగుస్తుంది? ఈ మధ్యన చూస్తూనే ఉన్నాను. నువ్వు మాటిమాటికి నా మీద నోరు లేపుతున్నావు. నీకేమైనా అయిందా?" అని చెప్పి అనటంతో, "అవును. నాకు జ్ఞానోదయం అయింది. ఎంతవరకని అణిగిమణిగి ఉండమంటారు? అయినా అణిగిమణిగి ఉండడం వల్ల నాకు ఒరిగిందేమీ లేదు కదా! నేను ఎంత సేవలు చేసినా, ఎంత చక్కగా వండి పెట్టినా నాకు ఏ రోజు ఇంత మెప్పనేది ఉండదు. ఎప్పుడు ఏదో ఒక వంక పెట్టుకొని నన్ను తిడుతూనే ఉంటారు గదా! ఇంకా ఎందుకు నేను అణిగిమణిగి ఉండాలి? అందరికీ అవసరమైనవన్నీ చేసి పెడుతూ ఉండాలి. నా బాధ్యతలేంటో నాకు తెలుసు. అవి నేను చేస్తాను" అని చెప్పేసి మీనా అయితే అంటుంది. అప్పుడు అక్కడున్న రోహిణి అయితే, "ఏంటి మీనా అంత బిరుసుగా మాట్లాడుతున్నావు అత్తయ్య గారితో? అత్తయ్య గారంటే కొంచెమన్నా గౌరవం కూడా లేదా నీకు?" అని చెప్తే, "అవును. నీకున్నంత గౌరవం నాకు లేదులే. నువ్వు లక్షలు మింగేసి కనీసం మాట వరుస కూడా అత్తయ్య గారికి చెప్పలేదు కదా! నీ అంత గౌరవం నాకెక్కడ ఉంటుంది? నేను ఏ విషయమైనా అత్తగారికి, మా ఆయనకి చెప్పే నేను చేస్తాను. ఇంత రూపాయి కూడా నేను ఎక్కడ అనేది తప్పు చెయ్యను" అని చెప్పేసి మీనా అయితే అంటుంది. అప్పుడు రోహిణి అయితే ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతుంది. అప్పుడు మనోజ్ అయితే, "నువ్వెందుకు మాట్లాడడం, ఆ మాటలు అనిపించుకోవడం? అయినా మనకి పని ఉంది కదా! మనం ఆ పని మీద వెళ్దాం పద. మనం బయటే హోటల్‌లో తిందాం. ఇక్కడేం అవసరం లేదు" అని చెప్పేసి మనోజ్ అయితే రోహిణినైతే తీసుకొని వెళ్ళిపోతారు. "వెళ్ళండి బయటే తినండి" అని చెప్పేసేసి వాళ్ళ అమ్మ కూడా అనడంతో ఇక మీనా అయితే వడ్డిస్తుంది. వాళ్ళ అత్తగారైతే తింటుంది. ఇక ఆ సీసీటీవీ ఫుటేజీలో ఉన్న అతని ఫోటోలనైతే కాపీ చేసి అతను ఎక్కడుంటాడా అని వెతకడానికి రోహిణి, మనోజ్ అయితే బయలుదేరుతారు. అదే గుణాన్ని కూడా పట్టుకోమని చెప్పడంతో గుణ కూడా ఆ ప్రయత్నాల్లోనే అయితే ఉంటాడు. వాళ్ళు ఇద్దరు కూడా అతన్ని పట్టుకోవడానికి తిరుగుతూ ఉంటారు. కానీ అకస్మాత్తుగా బాలు అయితే తను తిరుగుతున్న ట్రిప్పులో అయితే గుడికైతే వెళ్తారు. ఆ గుడికి వెళ్ళిన చోట ఆ భార్యాభర్తలను కూడా అక్కడైతే బాలు అయితే చూస్తాడు. వాళ్ళని చూసిన బాలు అయితే షాకయ్యి, ఈ లక్షలు మింగిన వాళ్ళు ఇక్కడున్నారా? ఆ లక్షలన్నీ మింగేసి దేవుడి దగ్గరకు వచ్చి దండాలు పెట్టుకుంటున్నారా? లక్షలు మింగాను నన్ను కాపాడు దేవుడా అని చెప్పేసి దండం పెట్టుకుంటున్నారా? మా లక్షలు మింగిన వాళ్ళని నేనెందుకు వదిలిపెడతాను? ఆ దేవుడు కూడా అస్సలు వదిలిపెట్టడు. వీళ్ళకి సరైన శిక్ష అనేది వేయాలి అని చెప్పేసి బాలు అయితే వాళ్ళున్న చోటికి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ అంతలోనే ఆ బాలుని చూసిన వాళ్ళిద్దరూ కూడా, "ఇక్కడ కూడా వచ్చాడు బాలు. బాలు మనల్ని వదిలిపెట్టేటట్టు లేడుగా. వీడు అప్పుడు తప్పించుకున్నాము. ఇప్పుడైతే తప్పించుకునేటట్టు లేము. పద మనం పక్కకు వెళ్దాము" అని చెప్పేసి అతను అనటంతో ఇంక వాళ్ళిద్దరూ కూడా అయితే పక్కకైతే వెళతారు. బాలు అయితే అక్కడికి వచ్చి వెతుకుతూ ఉంటారు. "ఏరి ఈ లక్షలు మింగిన వాళ్ళు? ఇక్కడే ఉండాలిగా. మాయమైపోయారా ఏంటి?" అని చెప్పేసి బాలు అయితే అనుకుంటూ ఉంటాడు. వీళ్ళని ఎలాగైనా సరే ఈరోజు పట్టుకోవాల్సిందే. మా నాన్న ముందు నిలబెట్టాల్సిందే. వీళ్ళ దగ్గర ఉన్న లక్షలు తీసుకువెళ్ళి మా నాన్నకైతే ఇవ్వాల్సిందే. ఆ డబ్బులనేవి మా నాన్న కష్టార్జితం. నేను మనోజ్ కోసం, రోహిణి కోసం కాదు వీళ్ళని పట్టుకునేది. ఆ డబ్బులు పట్టుకుని మా నాన్నకి తీసుకువెళ్ళి ఇస్తే మా నాన్న కష్టార్జితం మా నాన్నకి ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి వీళ్ళని ఎలాగైనా ఈరోజు పట్టుకొని తీరుతాను అని గుడి అంతా అటు ఇటు తిరుగుతూ వెతుకుతూ ఉంటాడు. కానీ వాళ్ళైతే బాలుని తప్పించుకుని బయటకు వెళ్ళిపోయి కారు ఎక్కుతూ ఉండగా బాలు అయితే వాళ్ళని చూసి
చూస్తాడు. రే ఆగండ్రా ఆగండ్రా మీ పని చెప్తాను అని చెప్పేసి బాలు వెనకాల పరిగెత్తుతూ ఉండగా వాళ్ళైతే గబగబా కారెక్కైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఆ పళంగా తను కూడా కారెక్కి వెళదామని చూసేసరికి అక్కడున్న కస్టమర్ తనతో మాట్లాడిన కస్టమర్ అయితే పదవాళ్ళు మనం వెళ్దాం అనేసరికి ఆగండి సార్ ఒక్క నిమిషం సార్ నేను ఒకళ్ళని చేసి పట్టుకోవాలి. ఒక్క 5 మినిట్స్ అనేది మీరు ఇక్కడ ఉంటారా? నేను వాళ్ళని పట్టుకొని వస్తాను అని చెప్పి అంటాడు. అదేంటి బాలు మేము వేరే పని మీద వెళ్ళాలి కదా! నువ్వు ఇంకా మీ పని మీద వెళ్తే ఎట్లా అనడంతో అది కాదు సార్ మా అన్నయ్య దగ్గర 30,00,000 అనే అతను కాజేసేసి వెళ్ళిపోయాడు. తప్పించుకుని పారిపోయాడు. అతను ఇప్పుడు కనిపించాడు. అతన్ని పట్టుకోవాలి అని చెప్పి అనడంతో 30,00,000 సరే అయితే ముందు వెళ్ళి వాడిని పట్టుకో. మేమైతే ఒక 10 నిమిషాలు ఇక్కడే వెయిట్ చేస్తాము అని చెప్పి అనడంతో ఇక బాలు అయితే కారు వేసుకుని వాళ్ళని చేస్ చేయడానికి వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటాడు. వాళ్ళైతే కంగారుగా మనం ఎలాగైనా వెళ్ళిపోవాల్సిందే వాడిని దగ్గర నుంచి తప్పించుకోవాల్సిందే అని చెప్పేసి వెళ్తూ ఉండగా వాళ్ళైతే కారులోంచి బాలుకు కనిపించకుండా తప్పించుకుని వెళ్ళిపోతారు. బాలుకైతే వాళ్ళు కనిపించరు. అప్పుడు బాలు అబ్బా మళ్ళీ మిస్ అయిపోయారేంటి వీళ్ళని పట్టుకుందామని ఎంత ట్రై చేసినా కానీ వీళ్ళు దొరకట్లేదే, వీళ్ళు చేప పిల్లలాగా పారిపోతూ ఉన్నారు. ఎలాగైనా సరే వీళ్ళని పట్టుకోవాల్సిందే అని చెప్పేసి అనుకుని బాలు వెనక్కైతే తిరిగి వచ్చేస్తాడు. ఏంటి వాళ్ళు దొరకలేదా అని చెప్పి అనడంతో దొరకలేదు. వాళ్ళు తప్పించుకుని పారిపోయారు. ఎప్పటికైనా వాళ్ళు నా చేతిలో దొరకాల్సిందే అని చెప్పేసి బాలు అయితే అంటాడు. మీరు ఎక్కండి నేను మిమ్మల్ని మీరు తీసుకెళ్ళమన్న చోటికి తీసుకువెళ్తాను అని చెప్పి అనడంతో ఇక వాళ్ళైతే కారు ఎక్కుతారు. వాళ్ళని తీసుకువెళ్ళడానికి బాలు అయితే కార్ స్టార్ట్ చేస్తాడు. ఇంకా సీన్ కట్ చేస్తే రోహిణి వాళ్ళ కొడుకైతే చింటూ స్కూల్ అయిపోయిన తర్వాత బయట ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకుంటూ ఉండగా ఇంటికి బయలుదేరే టైంలో అయితే కాలు జారి పడిపోవడంతో కాలుకైతే దెబ్బ తగులుతుంది. అమ్మ అని చెప్పి అనటంతో అక్కడే ఉన్న రోహిణి మాంగారు అయితే ఆ బాబును చూసి బాబు ఏంటి దెబ్బ తగిలిందా? అయ్యో రక్తం కారుతుంది అని చెప్పి అనడంతో బాబు అయితే ఏడుస్తూ ఉంటాడు. అవును అవును తాతయ్య నొప్పిగా ఉంది, చాలా నొప్పిగా ఉంది అని చెప్పి అనటంతో అయ్యో అని చెప్పేసి తనకి అక్కడ టీచర్స్ వాళ్ళైతే కట్టు కడతారు. నేను మా ఇంటికి వెళ్తాను అని చెప్పి చింటూ అనడంతో సరే బాబు నేను తీసుకువెళ్తాను మీ ఇంటికి అంటే వద్దు నేను ఒక్కనే వెళ్ళిపోతాను మా ఇల్లు ఈ పక్కనే నేను వెళ్తాను మీరు వద్దు తాతయ్య అని చెప్పి అనడంతో లేదు బాబు పర్లేదు నేను వచ్చి తీసుకువెళ్తాను మీ ఇంటికి అప్పచెప్పి నేను వెళ్తాను అని చెప్పేసి అనటంతో సరే అని చెప్పి ఆ బాబు అంటాడు. ఇక బాబుని తీసుకుని వాళ్ళిద్దరూ అయితే ఇంటికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి అయితే వెళ్తాడు. ఏంటి ఏమైంది అని చెప్పి అనడంతో బాబు కింద పడిపోయాడు, దెబ్బ తగిలింది, అందుకనే నేనైతే ఇంటికి తీసుకువచ్చాను అని చెప్పేసి అనడంతో రోహిణి వాళ్ళ అమ్మ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఈయన రోహిణి వాళ్ళ మాంగారు కదా, అమ్మో ఇప్పుడు ఈ విషయం బయటపడిపోతుందేమో, చింటూ రోహిణి తల్లి అని తెలిస్తే ఇంకేమైనా ఉందా, నా ప్రాణం తీసేస్తుంది రోహిణి, అసలు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి అలా స్టాక్ అయిపోయి ఉండటంతో బాబుకి దెబ్బ తగిలింది అని చెప్పడం రండి లోపలికి రండి మంచినీళ్ళు తాగి వెళ్దురు కానీ అని చెప్పి అనడంతో ఆయన అయితే లోపలికి వెళ్తాడు. కూర్చోమని వాటర్ తీసుకువస్తానికైతే తను లోపలికి వెళ్తుంది. ఈలోపే చింటూ అయితే రూమ్లోకి అయితే వెళ్తాడు. రూమ్లోకి వెళ్ళి ఒక ఫోటో ఉంటే ఆ ఫోటో దగ్గర వాళ్ళ అమ్మ ఫోటోని పట్టుకుని మమ్మీ నాకు దెబ్బ తగిలింది మమ్మీ నాకు దెబ్బ తగిలింది అని ఆ ఫోటో పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. వాటర్ తీసుకొచ్చి ఇస్తుంది. వాటర్ తాగిన తర్వాత బాబు మీ మనవడా అని అడుగుతాడు. అవును నా మనవడే అని చెప్తుంది. మరి వాళ్ళ అమ్మా నాన్న అనడంతో వాళ్ళ అమ్మా నాన్న వేరే చోట ఉన్నారు, ఉద్యోగం పరంగా వాళ్ళు వేరే చోట ఉండాల్సి వచ్చింది, బాబుని నా దగ్గర ఉంచారు అని చెప్పి ఆవిడైతే అంటుంది. బాబునైతే జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి ఆయనైతే అంటాడు. నేనైతే వెళుతున్నాను, ఒకసారి బాబుకి చెప్పి వెళ్తాను అని చెప్పి రూమ్ దగ్గరికి వెళ్ళి చింటూ అని పిలవగానే అతను పట్టుకున్న ఫోటోనైతే ఆయన చూస్తాడు. చూసి ఏంటి రోహిణి ఫోటోలాగా ఉందేంటి అని చెప్పి ఆశ్చర్యపోతాడు. బాబు అని చెప్పి దగ్గరికి వెళ్ళి ఎవరు ఈవిడ ఫోటో పట్టుకుని ఏడుస్తున్నావు ఏంటి అంటే ఆవిడ ఎవరో కాదు మా అమ్మ అని చెప్పి అంటాడు ఆ చింటూ. మీ అమ్మ అని చెప్పి ఆశ్చర్యపోతాడు. అవును మా అమ్మే అని చెప్పి అంటాడు. అంటే రోహిణి కొడుకా? రోహిణికి కొడుకు ఉన్నాడా అని చెప్పి అలా మాంగారైతే ఆశ్చర్యపోతూ ఉంటాడు. మరి మీ అమ్మ ఎక్కడుంది బాబు అంటే అమ్మ ఉద్యోగపరంగా వేరే చోట ఉంది అని చెప్పేసి ఆ బాబు అయితే అంటాడు. అప్పుడు షాక్ అయిపోయిన వాళ్ళ మాంగారు ఏంటి బాబు అంటున్నాడు, రోహిణి వాళ్ళ అమ్మ అంటున్నాడు అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. మీ అమ్మాయి రోహిణినా? మీ అమ్మాయి ఎక్కడ ఉంది అని చెప్పేసి వాళ్ళ అమ్మనైతే అడుగుతాడు. అది ఉద్యోగపరంగా వేరే చోట ఉంది అని చెప్పి అనడంతో మీరు నిజం చెప్పండి అంటే నాకు అంతవరకే తెలుసు, నాకు ఇంకా ఏమీ తెలియదు అని చెప్పేసి ఆవిడైతే మాట దాటేస్తూ ఉంటుంది.
ఇక ఆయనైతే కోపంతో అయితే ఇంటికైతే వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత రోహిణినైతే పిలుస్తాడు. రోహిణి, నువ్వు మాకు అన్ని విషయాలు నిజమే చెప్తున్నావా? నీ గురించి మాకొక విషయం తెలిసింది. అది నిజమా? అబద్ధమా? అనేది కూడా మాకు తెలియటం లేదు. నీ జీవితంలో అన్ని విషయాలు మాకు నిజమే చెప్తున్నావా? నువ్వు చెప్పే ప్రతిదీ కూడా మాకు ఒక్కటి కూడా నిజం అనిపించటం లేదు. మా అమ్మా, నాన్న దుబాయ్‌లో ఉన్నారు అంటావు. వాళ్ళు ఎప్పుడూ కనిపించరు. మళ్ళీ జైల్‌లో ఉన్నారంటావు. మా మామయ్య అంటావు. మేము కోటీశ్వరులం అంటావు. ఇంకా ఎన్నెన్నో చెప్తున్నావు. ఒక్కటి కూడా మాకైతే ఏది నిజం అనిపించటం లేదు. నీ జీవితం గురించి మాకు అసలు ఏమైనా ఒక విషయమైనా నిజం చెప్తున్నావా? నాకైతే ఒక విషయం తెలిసింది అని అనటంతో, ఏంటి మావయ్య, నేను చెప్పినయన్నీ నిజాలే. ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు? అయినా ఇప్పుడు నా గురించి మీకు ఏం తెలిసింది అని అనడంతో, చింటూ గురించి నీకేమైనా తెలుసా? అని చెప్పి అంటాడు. చింటూనా? ఇదేంటి చింటూ గురించి అడుగుతున్నాడు మావయ్య. అంటే చింటూకి నేను తల్లినని తెలిసిపోయిందా? నా విషయం అంతా చింటూకి మామయ్యకి తెలిసిపోయిందా? ఏంటి ఇప్పుడు ఏం చేయాలి? ఏం మాట్లాడాలి? అని చెప్పి అనడంతో, అవును, చింటూ గురించి అడుగుతున్నాను. చింటూ నీ కన్న కొడుకంట కదా అని చెప్పి వాళ్ళ మామగారు అడగడంతో, అది అది మామయ్య, అదేంటి మావయ్య మీరు అలా మాట్లాడుతున్నారు? చింటూ నాకన్నా కొడుకేంటి? అసలు చింటూ ఎవరు? అని చెప్పేసి రోహిణి అంటుంది. నువ్వు ఇంకా నాటకాలు ఆడకు. నువ్వు నిజం చెప్పు. ఇప్పటికైనా నీ జీవితంలో జరిగిన విషయాలన్నీ నిజం అనేది ఒప్పుకోవడం నేర్చుకో ముందు. ప్రతిదానికి మాట దాటేయడం కాదు. అసలు చింటూ నీకన్నా కొడుకా కాదా? నిజం చెప్పు అని నిలదీస్తాడు వాళ్ళ మామగారు. ఓకే ఫ్రెండ్స్.